నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరులో మిర్చి యార్డ్‌లో పర్యటిస్తున్నారు. మరి రైతుల గురించి, రైతు సమస్యల గురించి ఆయన పోరాడాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్‌లో ఉందా? అసలు ఆయన చేసే దండయాత్ర ఎవరి మీద చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో మరి నిజంగానే రైతు సమస్యలు ఎక్కువగా ఉన్నాయా? వీటన్నిటిని సమీక్షించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. షణ్ముఖ్ గారు నమస్తే. నమస్తే అండి. షణ్ముఖ్ గారు నిన్న చూసుకున్నట్లయితే వల్లభనేని వంశీని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే సడన్ గా గుంటూరులో ప్రత్యక్షమయ్యారు. మిర్చి యార్డ్‌లో ఆయన పర్యటిస్తున్నారు. ఆయన మీడియా ముందు కూడా మాట్లాడుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పంటకైనా సరే రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదు. అదే విధంగా నాణ్యమైన ఎరువులు అసలు ప్రభుత్వం అందించట్లేదు. రైతు సమస్యలు చంద్రబాబు కంటికి కనిపించట్లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులను పట్టించుకోండి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి సమస్యలు ఉన్నాయా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున వల్లభనేని వంశీ గారిని ములాఖత్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అందగాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. బట్టలు ఊడదీసే దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సరే, మరి అందగాలు నిన్నంతా మీడియా మొత్తం ఇదే డిస్కషన్ నడిచింది. ఈరోజు మిర్చి యార్డ్ రైతుల దగ్గరికి వెళ్ళేసి మరి పరామర్శను కొందరు అంటున్నారు. కొంతమంది అధికార పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే బల ప్రదర్శన, ఇది రైతుల మీద దండయాత్ర అంటున్నారు. సరే, ముఖ్యంగా దీని గురించి మాట్లాడడానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందా, జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందా అనేది ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక్క ఛాన్స్ అని చెప్పేసి 150 ఎమ్మెల్యేలతో దేశంలో ఎవరికి రాని అన్నటువంటి మ్యాండేట్తో అధికారం చేపట్టారు. గత 5 ఏళ్లలో పంట బీమా ఎన్నిసార్లు ఇచ్చారు, వాతావరణ బీమా ఎన్నిసార్లు ఇచ్చారు, ముఖ్యంగా రాయలసీమ రైతులకు డ్రిప్స్ 90% సబ్సిడీతో ఎంతమందికి ఇచ్చారు, నిజంగా కుప్పం వరకు నీళ్ళు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసము నీటికి అవసరమైనటువంటి నీటిని నిల్వ చేసేటువంటి రిజర్వాయర్లు కానీ, డ్యాములు కానీ, గేట్లకు గ్రీజు పూయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఏమీ చేయలేదా? ప్రభుత్వం రాగానే 2 నెలల లోపలే కేవలం 12 గంటలు, మామూలుగా మ్యాక్సిమం టైం 24 గంటలు పెట్టుకుంటే 24 గంటలను కాస్త కూడా 48 గంటలు చేస్తే 48 గంటలు అంటే 2 రోజుల లోపల మ్యాక్సిమం టైం ఇది. ధాన్యం కొనుగోలు ఎక్కడైనా జరిగితే డబ్బులు ఆ రైతుల ఖాతాలో ప్రభుత్వమే నేరుగా డబ్బులు జమ చేయడం అనేది జరిగింది. మరి ఇది రైతుల పట్ల చిత్తశుద్ధి కాదా అని నేను అడుగుతున్నా. మరి రెండోది ఏంటంటే, మొన్నటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, అంటే 3 నెలలు సీజన్ అది, జూన్, జూలై, ఆగస్టు, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒకే సీజన్లో 3 సార్లు డ్యాములన్నీ నిండేసి 3 సార్లు గేట్లు ఎత్తిన దాఖలాలు ఎప్పుడూ లేవండి. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు వస్తే నీళ్లు రావు, వర్షాలు రావు అన్న వారికి ప్రకృతే నేనంటూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు వెంట అని చెప్పేసి తనకు తాను, అంటే ప్రకృతి ఒక్కసారి అందరికీ హెచ్చరిక చేసింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు రావనే దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టింది ప్రకృతి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మిర్చి యార్డ్ రైతుల గురించి పరామర్శించడానికి వెళ్ళారు. సరే, మిర్చి యార్డు రైతులు ప్రభుత్వానికి సమస్యలు విన్నవించుకున్నారా? నిజంగా మిర్చి యార్డు రైతులు ధర్నా చేశారా? నిజంగా మిర్చి యార్డులో రైతుల సమస్యలు ఉన్నాయా అని ఇన్ని మనం గమనించుకున్నట్లు ఒకసారి దాన్ని అనాలిసిస్ చేసినట్లయితే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డు రైతులకు వెళ్ళి ఇలా బల ప్రదర్శన చేసేదానికంటే ఇదే మిర్చి యార్డు ఎదురుగా కూర్చొని ఒక టెంట్ వేసుకొని శాంతియుతంగా ధర్నా చేయొచ్చు. 1000 మంది కాదు, 1,00,000 మందితో చేయండి, వచ్చిన నష్టం ఏం లేదు. ఈరోజు మీరు మిర్చి యార్డులోకి వెళ్ళేసి మీ కార్యకర్తలైనటువంటి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కొంతమంది రైతులు జోబీలు కొట్టేస్తున్నారంటండి, డబ్బులు తీసేసుకుంటున్నారంట, దొంగతనాలు జరుగుతున్నాయంట. అతి ముఖ్యంగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని అయితే ములాఖత్ చేయడానికి టైం ఉంటుంది, కానీ ఇదే కోడికత్తి శ్రీను గత 5 ఏళ్ల నుంచి జైలులో మగ్గుతున్నప్పటికీ కేవలం కోర్టులో ఒక సాక్ష్యం చెప్పడానికి వీలు కుదరట్లేదు మన జగన్మోహన్ రెడ్డి గారికి. మరి గత 5 ఏళ్లలో కోడికత్తి శ్రీను బలైపోయాడు. దానితో పాటు ఈరోజు లేటెస్ట్గా నందిగాం సురేష్ను కారులో వెంట పెట్టుకోకుండా కేవలం లేలప్పిరెడ్డిని మాత్రమే కారులో కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. మరి ఇది దేనికి సంకేతం? జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిగత సిబ్బందితో ఇదే నందిగాం సురేష్ను పక్కకు తోసేసిన మాట వాస్తవమా కాదా? వీడియోలో స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఇది ఎంతవరకు సమంజసం? నిజంగా మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మరొక గాంధీ అని నిరూపించుకోవాలి అంటే ఇదే మిర్చి యార్డ్ ఎదురుగా నిజంగా రైతుల పట్ల మీకు చెయ్యాలి సంకల్పము, చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి, ఇలాంటి ఎన్ని పదాలు వాడుకున్నప్పటికీ నిజంగా మీరు మిర్చి యార్డ్ ఎదురుగా కూర్చొని టెంట్ వేసుకొని కూర్చొని ప్రభుత్వం దిగొచ్చే వరకు మీరు ధర్నా చేయవచ్చు. కానీ మీరు చేసినది ఈరోజు బల ప్రదర్శన అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు.
కాబట్టి నేను చెప్పేది ఎంత ఉండంటే నిజంగా కూటమి ప్రభుత్వంలో రైతులకు అందాల్సినవి అందుతూ ఉన్నాయి. నిన్నటి రోజున కూడా గవర్నమెంటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సన్నకారు రైతులకు, ఎస్సీ ఎస్టీ రైతులకు, బీసీ రైతులకు, పెద్ద రైతులకు, ఇన్ని ఎకరాల లోపల ఉండే వారికి ఎంత సబ్సిడీ, కేంద్ర వాటా ఎంత, రాష్ట్ర వాటా ఎంత, రైతుల వాటా ఎంత. ఎస్సీ ఎస్టీలకు అయితే సబ్సిడీ 100%. మరి సన్న రైతులు 5 ఎకరాల లోపల ఉండే వాళ్ళకి 10% వాటా అంటే 90% సబ్సిడీ. మరి పెద్ద రైతులకి 50% వీలు పెట్టుకోవాల్సి ఉంటుంది రైతులు, మిగతా 50% ప్రభుత్వాలు పెట్టుకుంటాయి. మరి ఇదే చిత్తశుద్ధి? మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో పంటలు ఎండిపోతున్నప్పటికీ ఇదే చంద్రబాబు నాయుడు గారు గోదావరి డెల్టాలో ఉన్నటువంటి నీళ్లను పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలోకేసి, కృష్ణా డెల్టా నుంచి శ్రీశైలానికి తెచ్చి, శ్రీశైలం నుంచి రాయలసీమకు లిఫ్ట్ చేసి కుప్పం వరకు నీళ్ళు ఇవ్వడం అనేది రైతుల పట్ల చిత్తశుద్ధా కాదా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మరి ఇదే తుంగభద్ర డ్యామ్ గేటు 140 టీఎంసీల నీళ్లను కాపాడిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదా కాదా? కర్ణాటక ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, తుంగభద్ర డ్యామ్ కొట్టుకొని పోతే మన రాష్ట్రానికి కూడా నష్టం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆహ్వానం మేరకు కన్నయ్య నాయుడు ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ గేటు కొట్టుకొని పోతే, ఈ గేటు కొట్టుకొని పోయిందంటే కారణం ఎవరండి? గత 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన కదా. కనీసం గేట్లకు గ్రీజు పెట్టలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఇదే అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోతే సజీవంగా 40 మంది జల సమాధి అయ్యారు. మరి ఎవరికి చెప్పాలి? నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే రైతుల పట్ల మీరు టెంటు వేసుకొని బ్రహ్మాండంగా ధర్నా చేయవచ్చు. రైతులకి ఏ వారికి వాళ్ళకి అందాల్సినవి అందుతూ ఉన్నాయి. మరి గత 5 ఏళ్లలో పసుపు బోర్డు పెడతామని మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఇదే మిర్చి రైతు, గుంటూరు మిర్చి అంటే ఫేమస్. మరి ఇలాంటి మిర్చిని ఎందుకు మీరు ఓల్డ్ వైడ్గా బ్రాండింగ్ చేయలేదు? ఈరోజు అరకు కాఫీ ఉంది, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు? మరి ఇది అరకు కాఫీ ఏవైతే పండించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టు కదా ముఖ్యమంత్రి గారు. మరి మీరు ఎందుకు చేయలేదు? అంటే ఏదో పసుపు చొక్కా అంటే ఈ గ్రీన్ ఆకుపచ్చ కలర్ కండువా వేసుకుంటే రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టు. ముందు ఈ సంస్కృతి పోవాడి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల నుంచి వచ్చినటువంటి కుటుంబము, రైతు కుటుంబం అయితే ఈ విధంగా బల ప్రదర్శన చేయడానికి మిర్చి యార్డుకు వెళ్ళరనేది నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో మనం చూసామండి, రైతులకు అండగా మేము 10,000 ఇస్తాము అన్నారు. మరి అందులో చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ నుంచే 6,000 రావడం జరిగింది. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రశ్నిస్తున్నారు, మీరు ఏదైతే అన్నదాత సుఖీభవ పథకం కిందకి 20,000 ఇస్తా అన్నారో అది మీరే ఇవ్వాలి, పీఎం కిసాన్ నుంచి వచ్చే నిధులు కాకుండా అని చెప్పి ఈయన ప్రశ్నిస్తున్నారండి. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంబడే మే నెలలో ఖరీఫ్ సీజన్ చాలామందికి ఇంకా కొంతమందికి నాయకులకు కూడా ఖరీఫ్ అంటే ఏదో తెలియదు, రబీ అంటే ఏదో తెలియదు, ఇలా సీజన్ల గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా మేము వచ్చిన అధికారంలోనూ మే నెలలోనో జూన్ నెలలోనో 50,000 పెట్టుబడిగా సాయం చేస్తాం, సంవత్సరం 13,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 50,000 సంగతి దేవుడు ఎరుకు. సరే, సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 13,500లో కేంద్ర వాటాతో కలుపుకొని అంటే 6,000 పీఎం కిసాన్తో కలుపుకొని ఈయన 7,500 3 విడతలుగా ఇవ్వడం జరిగింది. మరి ఈ 6,000 బొక్కేగా 25 ఏళ్ళకి కలిపి 30,000 రూపాయలు బొక్క, ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం 50,000 రూపాయలు బొక్క, మొత్తం ఫైనల్గా 80,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు బొక్క పెట్టడం జరిగింది. లాస్ట్ సంవత్సరం రైతులకు ఇవ్వాల్సినటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో రైతు భరోసా కింద గయా. మరి ఇప్పుడు రైతుల పట్ల చిత్తశుద్ధి ఎవరికి ఉంది? ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము ధాన్యం కొనుగోలుకు సంబంధించి 12 గంటల లోపలే డబ్బులు పడతా ఉన్నాయి. రైతులు ఎక్కడా నష్టపోకూడదు అని చెప్పేసి కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు జరుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు కాకముందే యుద్ధ ప్రాతిపదికన గత 5 ఏళ్ల నష్టాన్ని భరిస్తూ ఒకవైపు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మరి షణ్ముఖ్ గారి విశ్లేషణతో తెలుసుకోవచ్చు రైతుల సమస్యలపై ఎవరికి చిత్తశుద్ధి ఉందనేది. థ్యాంక్ యూ అండి షణ్ముఖ్. నమస్తే.